అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నాడు. 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది. ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే వచ్చింది, మూడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి. ఆ సర్వేలో 84 సీట్లు బీఆర్ఎస్కి వస్తుందని చెప్పొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లే, బీజేపీ పార్టీకి 6 సీట్లే, ఎంఐఎంకి 7. ఇది వచ్చినటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ రేవంత్ రెడ్డి దృష్టికి పోయింది. రేవంత్ రెడ్డి కూడా రిపోర్ట్ని చూసిరాట. చూసి షాక్ అయిపోయింది. అన్న ఇది నిజమేనా, నిజంగానే వీళ్ళు సర్వే చేసిరా, ఇది రియలా, కేసీఆర్ ఏమైనా సర్వే చేయించిండా, కేసీఆర్కి ఏమైనా పెయిడ్ సర్వేనా, ఇది కాంగ్రెస్కి 23 వచ్చుడైంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం 2.5 సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరాలలోనే గింత వ్యతిరేకత వచ్చిందా, గింత నెగిటివిటీ ఉందా, అసలు ఏంది, నిజమా కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి రీసర్వే చేస్తున్నాడు. అంటే మళ్ళీ నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి దాదాపు నిన్నట్టుండే ఒక సర్వే చేపిస్తున్నాడు. మొత్తం అన్ని నియోజకవర్గాలలో పరిస్థితి ఎట్లుంది, ఏం కథ, బీఆర్ఎస్కి నిజంగానే 84 వస్తాయా, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా, జనాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారా, 2023 ఎన్నికలలోనే కేవలం హైదరాబాద్లో బీఆర్ఎస్కు సీట్లు వచ్చినాయి, రూరల్ ప్రాంతాలు మొత్తం కాంగ్రెస్కే ఫేవర్ సీట్లు వచ్చినాయి. మళ్ళీ రూరల్లో ఉన్నటువంటి జనం మళ్ళీ కేసీఆరే కావాలంటుర్రా, రూరల్లో ఉన్నటువంటి జనం మంచో చెడో బీఆర్ఎస్ పార్టీయే కావాలని అంటుర్రా, అసలు ఏంది ఈ సర్వేలు నిజమా అబద్ధమా అనేది రేవంత్ రెడ్డి తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి పైన గతంలోనే సునీల్ కనుగోలు ఒక సర్వే చేసిండు. సునీల్ కనుగోలు ఎవరు, రేవంత్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్టారు, ప్రస్తుతం కర్ణాటకకు సలహాదారుడు ఉన్నాడు. డీకే శివకుమార్కు, సిద్ధరామయ్యకు సలహాలు ఇస్తూ ఉంటాడు, రాహుల్ గాంధీకి స్ట్రాటజీ చెప్తా ఉంటాడు సునీల్ కనుగోలు. అయితే ఈ సునీల్ కనుగోలునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక సర్వే చేసింది. గతంలో సర్వే చేస్తే రేవంత్ రెడ్డి కేవలం 28 సీట్లే వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి అనేది సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ పూర్తి స్థాయిలో చెప్పిండు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కొంత మార్పులు చేర్పులు చేసిండు. సునీల్ కనుగోలును అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ మంత్రులను, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను, మీనాక్షి నటరాజను అధిష్టానం ఢిల్లీకి పిలిచిర్రు. సపరేట్ వీళ్ళతో మాట్లాడిర్రు, వీళ్ళతో డిస్కస్ చేసిరు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చిర్రు, రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అధిష్టానం. మీ పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసేస్తాం, మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా రావాలి, గవర్నమెంట్ పైన గింత వ్యతిరేకం ఉండడు ఏంది, గవర్నమెంట్ పైన గింత ఇబ్బంది ఉండడు ఏంది, 2.5 సంవత్సరాల్లోనే గింత వ్యతిరేక తీసుకొచ్చిరేంది. ఇప్పుడు 2023 ఎన్నికలలో కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చినాయి. కేవలం 2.5 years అవుతుంది గవర్నమెంట్ వచ్చి. 2.5 yearsలో సరే వ్యతిరేకత వచ్చింది, 64 సీట్లు అంటే వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా 2 సీట్లు వచ్చినాయి, 66 సీట్లు ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్నది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్కి ఎంత కాదన్నా ఒక 50 లేకపోతే ఒక 45 లేదంటే ఒక 48 సీట్లు వచ్చినాయంటే సరే మిగతా కొంతమంది ఎమ్మెల్యేల పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ సర్వేలు మరి ఘోరం, కాంగ్రెస్కి 23 వస్తాయి, 22 వస్తాయి, 28 వస్తాయి, కాంగ్రెస్కి 32 వస్తాయి అంటున్నారంటే దీని అర్థం ఏంది అంటే కాంగ్రెస్ పైన జనాలు చాలా వ్యతిరేకంగా వచ్చిర్రు, కాంగ్రెస్ పైన జనాలు తిరగబడుతున్నారని అర్థం. అందుకే హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బెంగళూరు పోయి ఖర్గేని కలిసినప్పుడు ఖర్గేనే చెప్పినట్ట 6 నెలల టైం, కర్ణాటకలో 3 సంవత్సరాలలో ముఖ్యమంత్రిని మార్చినట్టు తెలంగాణలో కూడా మార్చే అవకాశం వస్తుందేమో, మరి మీ పైన ఉన్న వ్యతిరేకతను పొడగొట్టుకోండి. ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చారు అనుకో మంత్రులను కూడా మారుస్తారు. ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్యను దించేస్తే మంత్రులను కూడా సిద్ధరామయ్యతో పనిచేసేటటువంటి వాళ్ళని తీసేసారు. మళ్ళీ డీకే శివకుమార్ కొత్త వాళ్ళని మంత్రులను పెట్టుకున్నాడు. కాబట్టి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని తీసేస్తే మంత్రులను కూడా తీసేస్తారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నియోజకవర్గాలలో తిరగడం, భారీ బహిరంగ సభలు పెట్టడం, రేవంత్ రెడ్డి బల ప్రదర్శన చేస్తున్నాడు. అంటే తన బలం చూపించుకుంటున్నాడు అధిష్టానానికి. ఇగో నేను సభలు పెడితే ఇంతమంది జనాలు వస్తురు, ఇగో నేను మీటింగ్లు పెడితే తండోపతండాలుగా జనాలు తరలి వస్తురు, జనాలు బస్సులలో వస్తురు, కార్లలో వస్తురు, రేవంత్ అన్న అంటురు, ఇగో జనాలకు నేనంటే ఇంత ఇష్టమని అధిష్టానానికి రేవంత్ రెడ్డి చూపించుకుంటున్నాడు, చెప్తున్నాడు. కానీ ఎంత చెప్పినా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత అయితే గట్లనే ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత ఉండడానికి గల కారణం ఏంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సర్వే చేపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డి సర్వే రిపోర్ట్ కూడా సేమ్ గట్లనే వస్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి చాలా సర్వేలు చేసిండు రేవంత్ రెడ్డి. ఇంటెలిజెన్స్ తోటి సర్వే చేయించిండు, ప్రైవేట్ సర్వే సంస్థలతో సర్వే చేయించిండు. రేవంత్ రెడ్డికి అన్ని సర్వే మొత్తం నెగిటివ్ రిపోర్ట్లే, పాజిటివ్ రిపోర్ట్ ఒకటి కూడా రేవంత్ రెడ్డికి రాలే. ఎందుకు నెగిటివ్ రిపోర్ట్ రేవంత్ రెడ్డికి వస్తున్నది కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంతంత మాత్రానే ఉన్నది.
రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంతంత మాత్రాన్ని ఇబ్బంది అవుతున్నది. అందుకే రేవంత్ రెడ్డి అన్ని విషయాలను గమనించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అబ్బా, ఫర్ సింపుల్, ఇప్పుడు బీఆర్ఎస్కు ఎందుకు 84 సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. రీజన్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి చేసుకున్నటువంటి తప్పే. రేవంత్ రెడ్డి 2.5 years పరిపాలనలో రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయ్యిండు? ఫెయిల్ కూడా కాదు. రేవంత్ రెడ్డి ఫ్లాప్ అయ్యిండు, ఫెయిల్ కూడా కాదు. ఇక ఫెయిల్ అనేది చాలా చిన్న మాట. రైతు బంధు 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది, రైనీ సీజన్ స్టార్ట్ అయింది, వానాకాలం స్టార్ట్ అయింది, పత్తి విత్తనాలు కూడా వేయడం స్టార్ట్ చేసిరు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు. రేవంత్ రెడ్డి విషయంలో ఫెయిల్ కదా. మరి రైతులు రేవంత్ రెడ్డి పైన కోపంగానే ఉంటారు ఈ విషయంలో. అందుకే రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా 150 సీట్లు ప్రజెంట్ 150 సీట్లు ఉన్నాయి. ఒకవేళ 300 సీట్లు అయినా కూడా ఇంకో 150 పెంచారు కాబట్టి ఒకవేళ 150 సీట్లు ప్లస్ 150 300 సీట్లు అయినా కూడా 100 సీట్లు విడతల వారికి ఎన్నికలు పెడతారట. 3 విడతల ఎన్నికలు పెడతారు అనేది ఒక చర్చ. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో 3టికి సంబంధించినటువంటి వ్యవహారంలో 300 సీట్లు. ఈ 300 సీట్లలో ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెడితే రేవంత్ రెడ్డికి ఎంత కాదన్నా కూడా దగ్గర ఈ 300లలో రేవంత్ రెడ్డి కేవలం 102, 105కే పరిమితం కావచ్చు. దాదాపు బీఆర్ఎస్కు ఎంత కాదన్నా కూడా 120 నుండి 125 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. మిగతా బీజేపీకి, ఎంఐఎంకి రావచ్చు అనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది. అంటే ఎంత కాదన్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్కి ఫేవర్ పోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా. ఎందుకు సర్వేలన్నీ బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్నాయి? ఎందుకు సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయి? బీఆర్ఎస్కి అనుకూలంగా సర్వేలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కేసీఆర్ మంచో చెడో ఉంటే బాగుంటుంది అనేది జనాలు వచ్చేసారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అప్పులపాలైపోయింది, దివాలా తీసింది, ఆగమైపోయింది రాష్ట్రం అని చెప్పడం, రేవంత్ రెడ్డి టైంకి పెన్షన్లు ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి టైంకి ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి యూరియా బత్తాలు టైంకి ఇవ్వకపోవడం, రుణమాఫీ మొత్తం చేయకపోవడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మహిళలకి ఇస్తా అని చెప్పిన 2500 ఇవ్వకపోవడం, బతుకమ్మ చీరలు కూడా టైంకి ఇవ్వకపోవడం, తర్వాత రేవంత్ రెడ్డి 200 యూనిట్ల కరెంట్ కూడా చక్కగా ఇవ్వకపోవడం, కరెంటు కూడా కడి ఎత్తున్నాడు, ఊర్లో కరెంట్ కూడా చక్కగా వత్తలేదు, బోర్లకు కూడా కరెంటు టైం ప్రకారం వస్తున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు బోర్లు పోతూనే ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక టైం ప్రకారం వస్తున్నది కరెంటు. మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది, మళ్ళీ రాత్రి 2 గంటలకు వస్తుంది. ఈ విధంగా టైంలు పెట్టినారు. మళ్ళీ సేమ్ పాత పరిపాలన ఎట్లుండేనో ఇప్పుడు అట్లే వచ్చింది, ఇంద్రమ్మ రాజ్యం లెక్కనే అయిపోయింది మళ్ళీ. సో ఇట్లా రేవంత్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాలలో డెవలప్మెంట్ ఏం లేదు, కొత్త గ్రామ పంచాయతీలు ఏం కట్టలే, కొత్త ట్రాక్టర్లు ఏం ఇయ్యలే, కొత్తగా డంపింగ్ యార్డ్ ఏం ఇయ్యలే, లేకపోతే ఏమంటారు ఏదో అంటారు కదా హరితహారం, పల్లె ప్రకృతి వనం, ఇవన్నీ కేసీఆర్ ఇచ్చినటువంటి హయాంలోనే ఉన్నాయి. కేసీఆర్ పీరియడ్ నుండే ఇవన్నీ కంటిన్యూ అవుతున్నది. రేవంత్ రెడ్డి అట్లీస్ట్ వాటిని మెయింటైన్ చేయడానికి మినిమం బ్యాలెన్స్ కూడా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం పైసలు కూడా ఏమి ఇయ్యలే. ఊర్లలో ఎక్కడ పెట్టినటువంటి గొంగడు అట్లనే ఉన్నది. కొత్త మోర్లు ఏమేయలే, కొత్త రోడ్లు ఏమేయలే, సీసీ రోడ్లు ఏమేయలే, కొత్త బుగ్గలు ఏం పెట్టలే. రేవంత్ రెడ్డి పైన మళ్ళీ చాలా వ్యతిరేకత వచ్చింది. కారణం ఒకటే, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంత ఆగమాగం ఉన్నది. సో రేవంత్ రెడ్డి సర్వే చేసినా కూడా రేవంత్ రెడ్డి రిపోర్ట్ కూడా రేవంత్ రెడ్డి నెగిటివ్ వస్తుందట. ఇప్పుడు దాదాపు 10 జిల్లాలు కదా, 10 జిల్లాలలో రేవంత్ రెడ్డి దాదాపు 3 జిల్లాలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ చూసిండట. 3 జిల్లాలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ రేవంత్ రెడ్డికి ఆల్రెడీ అందింది. ఎందుకంటే మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే రిపోర్టు ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి చేరిందో, రేవంత్ రెడ్డి దాకా పోయిందో, రేవంత్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్ చూసి షాక్ అయిపోయిండు. నిజమేనా, బీఆర్ఎస్కి 84 వస్తాయా, కాంగ్రెస్కి 22 వస్తాయా, నిజంగానే కాంగ్రెస్ ఈసారి మళ్ళీ ఓడిపోతుందా, అబ్బా ఓడిపోతే ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఎందుకంటే ఆయన ఏం చెప్పిండు, 2034 దాకా నేనే సీఎం, మళ్ళీ నేను మొత్తం ముఖ్యమంత్రి నేనే ఉంటా, నన్ను అనేటోడే లేడు, నన్ను టచ్ చేసేటోడే లేడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కావడానికి రెడీగా ఉన్నాడు. కానీ సర్వేలన్నీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేవు. అందుకే రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఉమ్మడి 10 జిల్లాలలో మళ్ళీ సర్వే చేపిస్తున్నాడు. 119 నియోజకవర్గాలలో రిపోర్ట్ ఎట్లుంది, ఏం కథ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుతారా ఓడిపోతారా అనేది రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే ఆల్రెడీ 3 జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్టు రేవంత్ రెడ్డికి వచ్చిందట. ఈ 3 జిల్లాల రిపోర్ట్ రేవంత్ రెడ్డికి నెగిటివ్ రిపోర్టే వచ్చింది. అంటే ఈ 3 జిల్లాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 నియోజకవర్గాలు వేసుకుందాం. 30 నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి రిపోర్ట్ చూస్తే ఈ 30 నియోజకవర్గాలలో కేవలం కాంగ్రెస్కి 12 నుండి 13 సీట్లు మాత్రమే వచ్చేటట్టు ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ అట. ఇది వినబడుతున్న చర్చ. అంటే దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి జిల్లాలలో వ్యతిరేకత ఉన్నది, నియోజకవర్గాలలో వ్యతిరేకత ఉన్నది. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేటటువంటి అవకాశాలు కనబడతలేవు.
ఇంకా రేవంత్ రెడ్డికి 7 జిల్లాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ రావాలా చేస్తున్నట్టు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తున్నాడు. అసలు ఎంత విచిత్రం అంటే రేవంత్ రెడ్డి ఒక సర్వే రిపోర్ట్ని సోషల్ మీడియాలో చెప్తున్నాడు. ఏం తెలుసా, మొన్న మూడ్ ఆఫ్ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, బీఆర్ఎస్కి 84 సీట్లు వస్తాయి అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది కదా. రేవంత్ రెడ్డి పరువు కాపాడుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒక కొత్త సర్వేని సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఎట్లా కాంగ్రెస్ గట 90 సీట్లు వస్తాయట, 94 సీట్లు వస్తాయట. నాకైతే నవ్వు వచ్చింది చూసి. 90 సీట్లు వస్తాయి, 94 సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి 100 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, బీఆర్ఎస్ ఓడిపోతుందట. అసలు ఎంత విచిత్రమాట అంటే కేసీఆర్ ఓడిపోతాడట గజ్వేల్లా, గంత ఘోరమైన పరిస్థితుందట. రేవంత్ రెడ్డి చేపించిన సర్వేలు వస్తుంది రిపోర్టు. రేవంత్ రెడ్డికి జెన్యూన్ రిపోర్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఓడిపోతున్నా అనేది రేవంత్ రెడ్డికి రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఒక ఫేక్ సర్వే రిపోర్ట్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, సోషల్ మీడియాలో మేము బాగా వీక్ ఉన్నాం, బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో బాగా గట్టిగా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. సోషల్ మీడియా వాళ్ళని రేవంత్ రెడ్డి తిట్టిండు, వార్నింగ్ కూడా ఇచ్చిండు. దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి ఒక ఫేక్ సర్వే రిపోర్ట్ని తిప్పుతున్నాడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఎందుకంటే ప్రభుత్వం 2.5 సంవత్సరాలలోనే ఓడిపోతుందంటే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కదా. ఇజ్జత్ కాపాడుకోవడానికి 90 వస్తాయి, 94 వస్తాయి, 100 వస్తాయి అని చెప్పి రేవంత్ రెడ్డి ఫేక్ సర్వే రిపోర్ట్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పెయిడ్ ప్రమోషన్లు చేయించుకుంటున్నారు పైసలు ఇచ్చి, మేమే గెలుస్తామని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే వచ్చినాక. అందుకే రేవంత్ రెడ్డి రియాలిటీ తెలుసుకుంటున్నాడు. అసలు ఏంది గ్రౌండ్లో, నిజమా కాదా, మళ్ళీ గెలుతామా గెలవమా, ఎమ్మెల్యేల పైన నిజంగానే వ్యతిరేకత ఉన్నదా, ఎక్కడెక్కడ అయితే వ్యతిరేకత ఉన్నదో నియోజకవర్గాలు అక్కడ రేవంత్ రెడ్డి పర్యటన చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందుకే ఈ సర్వే రిపోర్ట్ ఇప్పుడు తీపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. నియోజకవర్గాలలో నెగిటివ్ ఉన్నదో ఆ నెగిటివ్ ఉన్నటువంటి నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి పర్యటన చేయడానికి తయారవుతున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి మొత్తం సర్వే చేయించే కార్యక్రమం చేస్తున్నాడు. సరే చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తుండు. సర్వే రిపోర్ట్ రేవంత్ రెడ్డికి నెగిటివ్ వస్తే అవి చూసి రేవంత్ రెడ్డి షాకు పర్సన్ అవుతున్నట్టు. చూద్దాం ఎంతవరకు పోతుంది ఏం కథ అనేది. ఇంకా రేవంత్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్ ఏమొస్తుంది ఏం కథ అని ముందు మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.